గచ్చిబౌలి ప్రిజం పబ్ కేసులో క్రిమినల్ బత్తుల ప్రభాకర్ విచారణలో సంచలన విషయాలు వెల్లడిస్తున్నాడు. కోట్లకు కోట్లు సంపాదించి 100 మంది అమ్మాయిలతో తిరగాలన్నది అతడి టార్గెట్ అట. దానికోసమే పక్కా వ్యూహంతో దొంగతనాలకు పాల్పడ్డాడు. విచారణలో ప్రభాకర్ నేరాలు, చోరీలకు సంబంధించి సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ప్రభాకర్ ఇప్పటివరకు 23 ఇంజనీరింగ్ కాలేజెస్లో దోపిడీకి పాల్పడ్డాడని చెప్తున్నారు పోలీసులు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలోని ఇంజనీరింగ్ కాలేజెస్ నే టార్గెట్ గా చేసుకుని చోరీలకి పాల్పడ్డాడు. తెలంగాణలో ఓ ఎమ్మెల్యేకు సంబంధించిన 2 ఇంజనీరింగ్ కళాశాలల్లోనూ ప్రభాకర్ చోరీకి పాల్పడినట్లుగా తెలిసిందన్నారు. గండిపేట్, మొయినాబాద్లోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీ కార్యాలయంలో ప్రభాకర్ డబ్బులు కొట్టేసినట్లుగా చెప్తున్నారు పోలీసులు. కాలేజీలో చోరీ చేసే ముందు ప్రభాకర్ పక్కాగా రెక్కీ చేస్తున్నట్లు చెప్తున్నారు పోలీసులు. కాలేజీలోకి స్టూడెంట్ లెక్చరర్ గా వెళ్లి లాకర్స్ పరిశీలించడంతో పాటు ఎంట్రీ గేట్ నుంచి ఎగ్జిట్ వరకు పగడ్బందీగా రెక్కీ చేస్తున్నట్లు చెప్తున్నారు. రెక్కీ చేసిన విషయాలను పేపర్ మీద పెట్టి డ్రాయింగ్ వేసి చోరీకి ప్లాన్ చేస్తున్నట్లుగా చెప్తున్నాడు. దోచుకున్న డబ్బులతో లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్తున్నారు. బెంజ్, స్కోడా, ఆడి లాంటి లగ్జరీ కార్లను కొనుగోలు చేసినట్లు విచారణలో తేలిందన్నారు. గేటెడ్ కమ్యూనిటీలో 2 లక్షల రూపాయలకు ఫ్లాట్ అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు ప్రభాకర్. రైట్, కోట్ల రూపాయలు చోరీ చేసి లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తున్నాడు ప్రభాకర్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, ఏదైతే ప్రిజం పప్పు కేసు సంబంధించి అటు పోలీసుల విచారణ కొనసాగుతుంది. ప్రిజం పప్పు దగ్గర కాల్పులు జరిపిన బత్తుల ప్రభాకర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేసిన తర్వాత అతను విచారించినప్పుడు మొత్తంగా 3 తుపాకులు, 500 పైగా బుల్లెట్లు స్వాధీనపరుచుకున్నారు. అయితే దీంట్లో 50 పైగా బుల్లెట్స్ని అతను ప్రాక్టీస్ కోసం కొల్లూరు, అటు మొయినాబాద్, మోకిలా వద్ద ప్రాక్టీస్ కోసం వాడినట్లుగా అధికారుల విచారణలో బయటపడింది. అయితే 453 బుల్లెట్లను అధికారికంగా పోలీసులు మీడియాకు చూపడం జరిగింది. అయితే ఈ బుల్లెట్స్ను తన దగ్గర పెట్టుకోవడం. అయితే ఈ వెపన్స్ మొత్తం కూడా బీహార్ నుంచి తీసుకువచ్చి ఇక్కడ తనకు ప్రత్యర్థి అంటే తనకు శత్రువుగా ఉన్న ఒక వ్యక్తిని అంటే ఇప్పటికీ అతను కూడా వైజాగ్ జైల్లో ఉన్నాడు, అతన్ని చంపడానికి ప్లాన్ చేస్తాడు. అందుకు కూడా పూర్తిగా దాన్ని ఎగ్జిక్యూట్ చేసేందుకు ప్లాన్ కూడా చేస్తాడు. అయితే బత్తుల ప్రభాకర్ జీవిత చరిత్ర కావచ్చు, బత్తుల ప్రభాకర్ సంబంధించిన చోరీ విషయం కావచ్చు, బత్తుల ప్రభాకర్ ఏ విధంగా చోరీ చేస్తాడు, ఏ విధంగా దుమ్ముడు పడతాడు, ఇప్పటివరకు పోలీసులకు ఎన్నిసార్లు చిక్కాడు, పోలీసులు చిక్కిన తర్వాత ఎలా పారిపోయాడు అనే దాని మీద కూలంకషంగా అటు గచ్చిబౌలి పోలీసు కావచ్చు, ఎస్ఓటి పోలీసు పూర్తి స్థాయిలో, క్రైమ్ పోలీసు పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. అయితే బత్తుల ప్రభాకర్ ఇప్పటివరకు 83 పైగా చోరీలు పాల్పడ్డాడు. దీంట్లో 23 పైగా ఇంజనీరింగ్ కాలేజీలో చోరీ చేస్తే ఆ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమానులు ఇప్పటివరకు కొంతమంది ఫిర్యాదు చేస్తారు, కొంతమంది ఫిర్యాదు చేయలేరు. అయితే ఫీజులు చెల్లించే సమయంలోనే ఈ చోరీలకు పాల్పడుతుంటాడు. చోరీ చేసిన డబ్బు మొత్తం తీసుకుని బయట పడిపోయిన తర్వాత లావిష్ లైఫ్ని ఎంజాయ్ చేస్తాడు. ముఖ్యంగా ఆడి, బెంజ్, స్కోడా లాంటి కార్లను కొనుగోలు చేసి అవి తన పేర్ల మీద ఈ వెహికల్స్ 80% కొనే ప్రసక్తి లేదు. మిగతా తన ఫ్రెండ్స్ పేరు మీద కార్లు కొనుగోలు చేసి వాటిని ఎంజాయ్ చేస్తాడు. అయితే అతని లక్ష్యం ఒకటి ఉంది. దానికి సంబంధించి టాటలు కూడా తను చెస్ట్ పెట్టి వేసుకోవడం జరిగింది. 3 కోట్ల రూపాయల వరకు చోరీ చేయాలి, 3 కోట్ల రూపాయలకు డబ్బులు కూడబెట్టాలి, ఆ డబ్బులు మొత్తాన్ని కూడా అమ్మాయిల కోసం వాడుకోవాలని చెప్పి కూడా తన చెస్ట్ మీద రాసుకోవడం జరిగింది. దాంతోపాటుగా క్రిష్ సినిమా అయితే బాలీవుడ్లో సంచలనం సృష్టించిన క్రిష్ సినిమా ఆధారంగా తాను ఆ సినిమా ప్రేరణతో మొత్తంగా దొంగతనాలు పాల్పడుతుందని చెప్తున్నాడు. ఇప్పటివరకు అటు తనకు పెళ్ళి అయింది, ఆ తర్వాత ఆ భార్యను వదిలిపెట్టాడు, ఇప్పుడు మరొక అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడు. అయితే ఇప్పటివరకు చాలా మంది అమ్మాయిలతో స్నేహం చేయడం జరిగింది. అయితే చోరీ చేసిన డబ్బు మొత్తాన్ని కూడా లావిష్గా లైఫ్ ఎంజాయ్ చేయడమే అతను పనిగా పెట్టుకున్నాడు. అయితే చోరీ చేయడానికి ముందు, ఇంజనీరింగ్ కాలేజీలో చోరీ చేయడానికి ముందు అతను ప్లాన్గా పర్ఫెక్ట్గా సినిమా స్టైల్లో, సినిమా వ్యవహారంలో ప్లాన్గా ఎలా ఉంటుంది, ఎలా చోరీ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా తప్పించుకోవాలి, పోలీసులు దొరికితే ఏం చేయాలి, ఆ చోరీ చేసే ప్రాంతానికి వెళ్ళి ఏకంగా ఇంజనీరింగ్ కాలేజీలో చోరీ చేస్తే అక్కడికి దాదాపు 10-20 సార్లు వెళ్ళిపోయి దానికి సంబంధించి పూర్తి వ్యవహారాన్ని అంటే ఆ కాలేజ్ సంబంధించిన స్కెచ్ మొత్తం తీసుకోవడం కావచ్చు, లేకపోతే ఆ కాలేజ్ సంబంధించిన డేటా మొత్తం తీసుకోవడం కావచ్చు, ఆ చోరీ డబ్బులుండే ప్రదేశాన్ని మొత్తం తీసుకోవడం కావచ్చు, దానికి సంబంధించి చెస్ట్ కావచ్చు, లేకపోతే డబ్బులు ఎక్కడ ఉంటాయి, ఏ విధంగా పెడతారు, ఆ చోరీ ప్రాంతానికి ఎలా వెళ్ళాలి అనే దాని మీద ప్రతిదీ కూడా కూలంకషంగా స్కెచ్ వేసి ఒక డ్రాయింగ్ వేసి
చేసి ఆ మేరకు చోరీ చేస్తాడు. అయితే ఇప్పటివరకు 83 చోరీ చేస్తే ఎక్కడ కూడా తాను ఫెయిల్ కాలేదు. ప్రతి దగ్గర కూడా లక్షల రూపాయలు సంపాదించడం జరిగింది. అయితే డబ్బు మొత్తాన్ని కూడా తీసుకువెళ్ళి పూర్తిగా లగ్జరీ లైఫ్లు కావచ్చు, స్టార్ హోటల్ కావచ్చు, పెద్ద పెద్ద పబ్బులు కావచ్చు, పెద్ద పెద్ద జిమ్లు కావచ్చు, లేకుంటే తన లావిష్ లైఫ్ కోసం పెద్ద పెద్ద గ్రేటెడ్ కమ్యూనిటీలో అతను నివాసం ఉంటాడు. ఒక్కొక్క గ్రేటెడ్ కమ్యూనిటీలో దాదాపు 2 నుంచి 3 లక్షల రూపాయలు రెంట్ పెట్టి అతను నివాసం ఉంటాడు. అయితే ఇప్పటివరకు పోలీసులు చిక్కుంటే అతను పూర్తి స్థాయిలో కూడా జాగ్రత్త పడుతున్నాడు. ఒకసారి పోలీసులు చిక్కి అటు జైల్లో పడిపోతే వైజాగ్ పోలీసులు జైల్లో వేస్తే అక్కడ ఒక ఖైదీ ఇతన్ని ఇబ్బంది పడితే అతన్ని చంపేందుకు వేగంగా తుపాకులు కొనుగోలు చేశాడు. అయితే మరొకసారి పోలీసు కస్టడీ తప్పించుకుపోయాడు. ఇప్పటివరకు పోలీసు చెక్కలేదు. అయితే ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక మొత్తం 4 రాష్ట్రాలకు ఇతను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్నాడు. ఏకంగా ప్రిజం పబ్ దగ్గరికి చిన్న ఇష్యూ మీద వచ్చి అక్కడ పోలీసుల మీద కాల్పులు జరిపి చివరికి దొరికిపోయాడు. అయితే దీనికి సంబంధించి పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నాడు. ఇతన్ని ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కోర్టులో హాజరుపరిచారు. 14 రోజుల పాటు రిమాండ్ వచ్చింది. తిరిగి కస్టడీలో తీసుకొని విచారిస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా ప్రిజం పబ్ వద్ద దొరికిన బత్తుల ప్రభాకర్ జీవితచరిత్రలో పూర్తి స్థాయిలో లావిష్ లైఫ్ కోసం దొంగతనాలు చేస్తున్నాడు. అమ్మాయిల కోసమే దొంగతనాలు చేస్తున్నట్టుగా పూర్తిగా అటు పోలీసుల విచారణలో బయటపడింది. ఓకే రమేష్, ఇట్లా